రిజిస్ట్రేషన్ చేయించి ప్రతి 2-3 monthsకి ఒక షాక్తో వస్తారు. అంటే మీరు డెవలప్మెంట్ తప్ప సిటిజన్స్ని సివిలియన్స్ని ఎలాగ షాక్లోకి దింపాలి ఎవ్రీ 2-3 months అని ఆలోచిస్తున్నారా? ఈఎంఐస్ ఉంటాయండి జనాలకి. అందరూ రిచ్ లైఫ్ బతకట్లేదు కదా, అందరూ బతికేది వాళ్ళ జీవనోపాధి కోసం. అలాంటి వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టి ఏడిపిస్తాను అంటే చాలా కష్టం. అంటే 5,000 కోట్లతోటి గాంధీ స్టాచ్యూ నిర్మించడం ఎలా చూడొచ్చు అంటారు? అవసరమా ఇప్పుడు ఇక్కడ నిర్మించడం అని అంటే ఏమంటారు? 500 కోట్లని ఫ్రీ మెడికల్ ఇవ్వండి కదా. ఎంతమంది చనిపోతున్నారు మెడికల్ సపోర్ట్ లేక, ఎంతమంది చదువులు లేకుండా బయట అడుక్కునే వాళ్ళు తిరుగుతున్నారు. వీళ్ళందరినీ ముందు అది ఫోకస్ చేయండి కదా. ఇఫ్ యూ రియలీ వాంట్ హైదరాబాద్ డెవలప్ అవ్వాలి అంటే ఈ చదువు లేని వాళ్ళని, మెడికల్ ఫెసిలిటీస్ అందక చనిపోతున్న వాళ్ళని, ఈ డబ్బుని అక్కడ ఉపయోగించండి. ఇప్పుడు నేను ఏ గవర్నమెంట్ని తప్పు పట్టాలనుకోవట్లేదు, నేను ఏ గవర్నమెంట్ని టార్గెట్ చేయట్లేదు. ఐఎమ్ థింకింగ్ ఫర్ మై సెల్ఫ్. నేను వర్క్ చేస్తున్నాను నా కోసం. వాళ్ళు ఆ పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రజల కోసం వర్క్ చేయాలి, ప్రజలకు అగెయిన్స్ట్ గా కాదు వర్క్ చేయాల్సింది. ఇప్పుడు ప్రజల కోసం వర్క్ చేయాలంటే మెడికల్, ఫుడ్, ఎంతమంది చనిపోతున్నారండి ఫుడ్ లేక. మెడికల్, ఫుడ్, ఎడ్యుకేషన్ వీటి మీద వర్క్ చేయండి కదా. రోడ్స్ అసలు ఎలా ఉన్నాయి హైదరాబాద్ లో, దాని మీద వర్క్ చేయండి. రోడ్స్ మీద వర్క్ చేయరు, రోడ్స్ కానీ మీరు వెహికల్ ఫైన్ వేస్తారు. మెడికల్ మీద వర్క్ చేయరు, అలా జనాలను చావడానికి వదిలేస్తారు. ఇదంతా ఉన్న మెయిన్ టాపిక్స్ అన్ని పక్కన పెట్టి ఆల్రెడీ ఇక్కడ నివసిస్తున్న వాళ్ళని మేము బయట రోడ్డు మీద గెంటేసి డెవలప్మెంట్ అంటే ఎలాంటి డెవలప్మెంట్ ఇది?